వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యాజ్ పర్ ద సోర్సెస్, అందుతున్నటువంటి సోర్సెస్ అలాగే బయట పెడుతున్నటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ వీటితోటి అనుమానం నిజమా అని నిర్ధారణ అయితే చేసుకోవాలండి డెఫినెట్గా. దీని మీద మరి ఇప్పటివరకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఎటువంటి మాట మాట్లాడలేదు. బట్ సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ పోసాని కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి, ఆ పోసాని కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి బావమరిది అని, ఆయనతోటి ఎవరైతే కీలకంగా ఉన్నాడో నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మొన్న ఆఫ్రికా నుంచి తిరిగి రావడం, వచ్చిన తర్వాత జోగి రమేష్ చెప్తేనే చేశాను అని చెప్పడం, మరి ఇందులో వసంత కృష్ణ ప్రసాద్ వాటాలు ఎక్కడున్నాయి అనేది కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి ఎవరి హయాంలో అయితే ఇదంతా జరిగిందో, మొదలైందో, ఇప్పటికీ కంటిన్యూ అవుతోందో, అక్కడి నుంచి మూలాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడేది అదిగో వాళ్ళు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వమే చేస్తోంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాటాలన్నీ వెళ్తున్నాయి, పైబెచ్చు మా మీద బురద జల్లుతున్నారు అంటూ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. యాజ్ పర్ ద స్క్రీన్ షాట్స్ ద షేడ్, పోసాని వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి అద్దేపల్లి జనార్దన్ రావు సెప్టెంబర్ 19వ తేదీన కాల్ చేశాడు. కాల్ చేసి వీక్ అమౌంట్ పంపించాను సార్ అంటే 15 లక్షలు వచ్చింది, 18 కదా రావాల్సింది, వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని అంటే కలవడం కాదు, బావ ఒప్పుకోరు. తర్వాత మిస్ కాల్ రావడం, తర్వాత 5 సెకండ్ల పాటు కాల్ వెళ్ళడం, తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంపించు నెక్స్ట్ వీక్ ఇలా చేయకంటే వారానికి 18 లక్షల రూపాయలు. ఒక వారానికి 18 లక్షల చొప్పున వేసుకుంటే 4 వారాలు అనుకుంటే నెలకి 40 లక్షలు, 4 ఎనిమిదిలు 32, 72 లక్షల. నెల రోజులకి 72 లక్షల. చాలా షాకింగ్గా ఉంది. మరి వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే మాట్లాడలేదు. బట్ ఇక్కడ ఇందులో నెరేటివ్ ఏంటి అంటే, గతంలో సాక్షిలో మన వైసీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు, తర్వాత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈవెన్ మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ బూడిద ఏదైతే ఉందో దాని మీద అక్కడేదో పేదల పొట్ట కొట్టేస్తున్నారు, కావాలంటే మీకు ఆ 2 కోట్లు నేనే కడతానంటూ ఆయనే ప్రకటించడం, వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే అదిగో కూటమిలో ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఇదంతా చేసింది, మా హయాంలో ఇదేం జరగలేదు, బట్ కూటమిలోకి వెళ్ళిన తర్వాతే ఆయన ఇలా మార్పు చెందాడు, అక్కడి నుంచే ఈ వసూళ్ళు ఇవన్నీ చేస్తున్నాడు అంటూ వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి నిజంగా ఆయనకి అందులో ఉందా అవకాశం ఏమన్నా? ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కంపెనీలు ఇవన్నీ వస్తూ ఉంటే, ఇంకొక పక్కన ఇలాంటి ఆరోపణలు అనుకోవాలా వాస్తవాలు అనుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ని మరి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అంటే, అదే సోషల్ మీడియాలో మరి ఒకవేళ ఇదే నిజమైతే, సాక్షిలో వేశారు దీన్ని, వాళ్ళ వెబ్ పేపర్లో కూడా దీన్ని ప్రచురించారు ప్రధానంగా న్యూస్ డెస్క్ వాళ్ళు, ఒకవేళ ఇదే నిజమైతే మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా అద్దేపల్లి జనార్దన్లో జోగి రమేష్తో మాట్లాడినటువంటి స్క్రీన్ షాట్ అని చెప్పి ఏదైతే బయట సర్క్యులేట్ చేశారో, ముందు కూటమి నుంచి వచ్చిందో, ప్రభుత్వం నుంచి వచ్చిందో, దాన్ని అబద్ధం, అది మార్ఫింగ్ అంటూ చేసినటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆరోపణలు, ప్రచారాలు, వాళ్ళు కూడా ఏంటంటే నేను నటి శ్రీలీలతో మాట్లాడాను, ఇగో రాత్రి మెగాస్టార్ గారితో షూటింగ్ ఎలా ఉంది, శంకర్ వరప్రసాద్ ఎలా నడుస్తోంది అనే అంటూ మాట్లాడాను అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకా చాలా పెడుతున్నారు. మోడీ గారికి నిన్నే మెసేజ్ చేశాను అంటూ వాట్సాప్ మార్ఫింగ్ ఎడిట్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ని పోస్ట్ చేస్తూ దానికి కౌంటర్గా ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ తోటి మాట్లాడాడు, సంభాషించాడు అనేటువంటి స్క్రీన్ షాట్ బయట పెట్టారో, దానికి సంబంధించి కౌంటర్గా మేము ఫలానా వాళ్ళతో మాట్లాడడం అంటూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే దాన్ని అబద్ధం అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వారి మీడియా సంస్థ అయినటువంటి సాక్షిలో మరి ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, పోసాని వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ గారి బావమరిదిగా చెప్పబడుతున్నాడో అతనితో సంభాషించింది కూడా వాస్తవంగా మారిపోతుందా లేదా అవాస్తవం అనుకోవాలా యాజ్ పర్ వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం? సో దీన్ని నమ్మడానికైతే 100% వాళ్ళే చెప్తున్నారు, మేము నమ్మం జోగి రమేష్ తోటి అన్నది. అప్పుడు దీన్ని ఎలా నమ్మాలి? అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్కి వాటాలు ఉన్నట్టుగా వాళ్ళు ఎలాగ దీంట్లో న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు? వాస్తవాలు ఉండాలిగా. ఇక్కడ నేను క్లియర్గా చెప్పచ్చు, ఒకవేళ వాట్సాప్ స్క్రీన్ షాటే నిజం అన్నటువంటి ప్రాతిపదిక ఉంటే అద్దేపల్లి జనార్దన్ రావు అటు జోగి రమేష్తో మాట్లాడింది వాస్తవమే అయితే ఇది కూడా వాస్తవం అనుకోవాలి. లేదు మేము స్క్రీన్ షాట్స్ ఏవైతే షేర్ చేస్తున్నామో ఫలానా వాళ్ళతో మాట్లాడామని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైం లైన్లో పెట్టుకుంటున్నారు, ఇగో ఇలా మాట్లాడాము, నిన్న చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడాను, గూగుల్ని తెచ్చింది నువ్వు కాదు కదా బాబాయ్ నేనే కదా తెచ్చింది అని నేను చెప్పాను, నాకు ఆయన సమాధానం కూడా ఇచ్చాడు అంటూ పెట్టినటువంటి స్క్రీన్ షాట్లు ఇవన్నీ సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ దానికి కౌంటర్గా
జోగి రమేష్ దానికి కౌంటర్గా అబద్ధాన్ని ప్రూవ్ చేయడానికి పెట్టినవి అయితే కనుక ఇక్కడ పోసాని వెంకటేశ్వరరావు అనేటువంటి పోసాని కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ గారి బావమరిదిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తితో జరిగినటువంటి సంభాషణ కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా. అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారిని డ్యామేజ్ చేయడం కోసం అని చెప్పి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళి కూటమిలో చేరి ఈరోజు మళ్ళీ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి ఒక దాంతో వైసీపీ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కదా అనుమానం. సో ఏది నిజం ఇక్కడ? సిట్ పనిచేస్తుంది, మిగతా అధికారులు పనిచేస్తున్నారు అంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏమైనా అలసత్వంతో ఉన్నారా అన్నది కూడా కాస్త అనుమానంగానే ఉంది. ఏడాదిన్నర కాలంగా జరుగుతోంది, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏడాదిన్నర కాలంగా జరుగుతోంది, మొత్తం 5 ఏళ్లలో 500 కోట్లు అని చెప్పినప్పుడు మరి వీళ్ళకి తెలియకుండానే ఇప్పటి వరకు కూడా జూన్ 4, 2024 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు మరి వీళ్ళని ఎందుకు పట్టుకోకుండా ఉన్నారు? కేవలం ఒక వారం రోజుల క్రితం ఎందుకు దొరికాయి వీళ్ళకి? అంతకు ముందంతా కూడా ఎందుకని వాళ్ళకి తెలియలేదు ఇంటెలిజెన్స్? ఇవే అనుమానాలు ఉన్నాయి. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో బావగారు ఊరుకోరని ఆయన చెప్పారట, తర్వాత వచ్చి కలుస్తానని ఆయన అన్నట్ట. అందువల్ల వసంత కృష్ణ ప్రసాద్ గారు వారానికి 18 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారట. అంటే నెలకి దగ్గరగా 72 లక్షలు వసూలు చేస్తున్నారట. ఇది వాళ్ళ ఆరోపణ. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఈ స్క్రీన్ షాట్ల వ్యవహారంలో మీరు తెలుసుకోండి. అలాగే ఎమ్మెల్యే గారు ఇందులో ఆయనకి ఎంత వాటా ఉంది లేదు అనేది ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటపెట్టాలి. చూద్దాం మరి ఈ కల్తీ లిక్కర్ స్కామ్ అనేది రాష్ట్రాన్ని విడిచిపోతుందా లేదంటే ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుందా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.